హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిడ్ ఇన్ కొరియా. ఇప్పుడు వ్లాగ్ ఏంటి అంటే చాలా చాలా స్పెషల్. ఇది మా యానివర్సరీ వ్లాగ్. సో ఇప్పుడైతే మేము డెగ్గు స్టేషన్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి అయితే బుసాన్కి అయితే వెళ్తున్నాము. రేపు మా యానివర్సరీ. సో ఇంకా మేము ముందు రోజు అయితే బుసాన్కి అయితే వెళ్తున్నాము. సో యానివర్సరీ టైంలో బుసాన్ ఏంటి అనుకుంటున్నారా? ఎస్, నాకు కొరియాలో కొన్ని ప్లేసెస్ అంటే నాకు చాలా ఇష్టము. సో నా ప్రతి ఈవెంట్, కొన్ని సెలబ్రేషన్స్ ఆ ప్లేస్లో సెలబ్రేట్ చేసుకుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. సో ఇంకా మా ఆయన కూడా సరే ఇలాంటి స్పెషల్ డేస్లో ఎందుకు ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళకూడదు అని చెప్పి మా ఆయన ఇంకా హోటల్ అయితే బుక్ చేసేసారు. సో కొరియాలో నాకు చాలా ఇష్టమైన ప్లేసెస్లో ఒకటి బుసాన్. సో ఇవాళ మేము బుసాన్కి అయితే వెళ్తున్నాము. సో మా ట్రైన్ వచ్చేసింది. కేటీఎక్స్ కొరియాలో హై స్పీడ్ ట్రైన్, బుల్లెట్ ట్రైన్ అని కూడా అంటారు ఇది. ఇక్కడ మనకు ఒక మ్యాగజైన్ ఉంది, కేటీఎక్స్ మ్యాగజైన్. ల్యాప్టాప్స్, ఫోన్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి. ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్స్ కూడా ఉన్నాయి. కరెక్ట్ 4:09కి స్టార్ట్ అయిపోయింది. ఇగో 4:09కి స్టార్ట్, 4:10కి ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయలేదు. ఇది ఎవరి కోసం వెయిట్ చేయలేదు. ఇది కొరియాలో టైం అంటే టైము. ఎగ్జాక్ట్గా 4:50కి బుసాన్కి రీచ్ అవ్వాలి, కానీ 4:49కి రీచ్ అయిపోయాం. బుసాన్కి వచ్చేసాం. బుసాన్ స్టేషన్ వచ్చేసింది, ఇంకా దిగుతున్నాము. యా, బుసాన్కి రీచ్ అయిపోయాము. ట్రైన్ టు బుసాన్. మీరు ట్రైన్ టు బుసాన్ చూసారా? సో లాస్ట్ స్టేషన్ బుసానే గైస్. ఇదంతా బుసాన్ స్టేషన్. చలి మాత్రం మామూలుగా లేదు. రెడీ. సో మేము ఇంకా క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి హోటల్కి ఒక 18 minutes. ఇది యాపిల్. సో ఫైనల్గా మా హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాం. మా హోటల్ చూపిస్తా చూడండి. ఇది మా హోటల్. చలి మామూలుగా లేదే. చెక్ ఇన్ అయ్యాక మాట్లాడదాం ఫ్రెండ్స్. హోటల్ చూడండి ఎన్ని ఫ్లోర్స్ ఉందో. 39 floors అయితే ఉంది. 36 floors. డింగ్ డింగ్, ఇక్కడ నెంబర్స్ వస్తాయి. టింగ్ 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 డింగ్ 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 డింగ్. సో రండి, ఇవాళ మేము ఉండబోయే హోటల్ టూర్ చూపిస్తాను. కొరియాలో హోటల్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఈ హోటల్ మేము 1 day ముందు బుక్ చేసుకున్నాం. ఈ హోటల్ రండి ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ మన షూ వదిలేసి కొన్ని చెప్పులు ఇచ్చారు ఇక్కడ ఫ్లోర్వి. సో ఆ చెప్పులు అయితే వేసుకున్నాం. సో నా చెప్పులు వదిలేసి రండి. ఎలా ఉంది? ఫస్ట్ కిచెన్ నుంచి చూపిస్తారండి. కిచెన్ ఇక్కడ మనకి కాఫీ చేసుకోవడానికి కొన్ని కాఫీ సాచెట్స్ లాంటివి ఇచ్చారు. హాట్ వాటర్, గ్లాసెస్, అండ్ ఇదైతే రిఫ్రిజిరేటర్, ఫ్రిడ్జ్. చాలా పెద్ద ఉంది, పెద్ద ఉంది ఫ్రిడ్జ్. ఇందులో కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా కిందనేమో డీ ఫ్రిడ్జ్, మనకి ఐస్ క్యూబ్స్ అని పెట్టుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ సింక్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ చిన్న చిన్న బౌల్స్, ప్లేట్స్ కూడా ఇచ్చారు. అండ్ నైఫ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ రండి, కమింగ్ టు ద కిచెన్ పార్ట్. ఎంత బాగుంది కిచెన్. అండ్ పెద్ద మైక్రోవేవ్. అండ్ ఇక్కడ పొయ్యి బాగుంది, ఎగ్జాస్టర్. అండ్ చూడండి కబోర్డ్ కలర్స్. అండ్ ఇక్కడ కూడా కొన్ని ర్యాక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇందులో మనకి ఏం ఇవ్వలేదు ఫ్రెండ్స్, ఏం ఇవ్వలేదు. ఇందులో జస్ట్ ప్లెయిన్గా పెట్టేశారు. అండ్ హై చైర్స్ సోఫా. యా, డెకరేషన్ చేసుకోవడానికి ఈ ప్లేస్ బాగుంటుంది. ఇంకో బెడ్రూమ్ చూపిస్తా. అండ్ ఇక్కడ స్విచ్చెస్ ఎలా ఉంటాయి అంటే ఇక్కడ అన్నీ చాలా అడ్వాన్స్డ్ ఉంటాయి స్విచ్ బోర్డ్స్. సో ఇక్కడ లైట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడే. అండ్ ఇది వచ్చేసి హీటర్, రూమ్ హీటర్. అండ్ మన దగ్గర ఎవరైనా అక్కడ బెల్ కొడితే ఇక్కడ మనం చూడవచ్చు. సో రండి, ఒకటి పెద్ద బెడ్ ఇచ్చారు, ఒక చిన్న బెడ్ ఇచ్చారు. వావ్, బాగుంది బెడ్. చూడండి మొత్తం గ్లాస్ కబోర్డ్సే. ఇలా బాగుంది అసలు.
పాష్గా, చాలా నీట్గా, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. నేను ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. వ్యూ చూపిస్తారండి ఫ్రెండ్స్. ఆరెంజ్. వావ్, ఇప్పుడే సన్సెట్ అయ్యింది. సో మేము లేట్గా చెక్ ఇన్ అయినాం. ఇక్కడ 5:30కి చెక్ ఇన్ అయ్యాం. యాక్చువల్గా 4 o'clock చెక్ ఇన్ అయితే మేము 5:30కి వచ్చాం. ఎలా ఉంది కిటా మెయిల్? సూపర్ ఉంది. నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది అంటే ఈ బయట ఉన్న వ్యూ, సముద్రం పక్కన కొండలు, బిల్డింగ్ అన్నీ ఉన్నాయి. చూడండి సన్సెట్, మనం ఎంత బాగుంది ఇక్కడ సన్సెట్. బట్ వింటర్లో మనకి సన్సెట్ కొంచెం తక్కువే, త్వరగా అయిపోతుంది. ఎంత పుట్టి కనిపిస్తున్నాయి కాళ్ళు. We are in the 36th floor. Wow. So good. చాలా బాగుంది. వింటర్ కాబట్టి ఈ బీచ్ లో మనకి ఎవరు కనిపించట్లేదు. అదే సమ్మర్ లో అయితే ఈ బీచ్ మొత్తం నిండిపోతారు. ఒక్కసారి లైట్స్ ఆఫ్ చేస్తే చూడండి బయట వ్యూ, బయట సన్సెట్. వావ్, ఆరెంజ్ కలర్ మొత్తం. మేము ఉన్న రూమ్ లో అయితే కిచెన్ అయితే బాగా నచ్చింది. అన్నిటికన్నా నాకు వింతగా అనిపించింది ఏంటంటే ఈ పెయింటింగ్ ఫ్రెండ్స్. ఎవరేసి ఉండొచ్చు ఈ పెయింటింగ్? మీరే వేసారా? నాకన్నా బాగా వేసారు పెయింటింగ్. రూమ్ మొత్తం తిరుగుతున్నా, నాకు బాత్రూమ్ కనిపించట్లేదు. ఎక్కడుంది బాత్రూమ్? ఇదేదో డోర్ లెక్క ఉంది. మేబీ ఇదేనా ఇంటి బాత్రూమ్? ఓ, ఇది బాత్రూమ్. సో హైట్ చేసారు బాత్రూమ్. రండి, బాత్రూంలోకి వెళ్ళాలంటే మళ్ళీ చెప్పులు వేసుకెళ్ళకూడదు. బాత్రూమ్ స్లిప్పర్స్ ఉంటాయి. సో బాత్రూమ్ టూర్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూడండి సింక్, వాషింగ్ మిషన్ కూడా ఇచ్చారు మనకి. అండ్ ఇక్కడ ఒక మిర్రర్, అండ్ ఇక్కడ ఒక మిర్రర్. వా, అండ్ ఇక్కడ మనకి చిన్న బాత్ టబ్ కూడా ఇచ్చారు. బాగుంది. అండ్ బయట నుంచి కూడా వ్యూ చూడండి. అండ్ ఇక్కడ మనకి షాంపూ, బాడీ వాష్, కండిషనర్, అండ్ ఇక్కడ కూడా ఒక షవర్, ఇవన్నీ ఇచ్చారు. బాగుంది బాత్రూమ్ ఫ్రెండ్స్. బాగుంది. మా రూమ్ టూర్ ఎలా ఉంది ఫ్రెండ్స్? నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు డెకరేషన్ కోసం ప్రైస్కి వెళ్తున్నాము. గాలి మాత్రం వింటర్లో మాత్రం కొరియాకి రావద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే చలి పడని వాళ్ళకైతే చాలా కష్టము. నాకు ఎప్పుడు ఆల్మోస్ట్ కొరియాలో ఉండి చాలా ఇయర్స్ అవుతుంది. అయినా వింటర్ వస్తుందంటేనే భయం వేస్తుంది. నేను ఎక్కడికి వచ్చినా అనిపిస్తుంది, అంత గాలి ఉంది. కొరియాలో ఏమైనా డెకరేషన్ ఐటమ్స్, ఏమైనా కొన్ని ఐటమ్స్ కొనాలి అంటే డైస్ అయితే బెస్ట్ ఆప్షన్ కదండి. సో ఇప్పుడు క్రిస్మస్ స్టార్ట్ అయిపోయింది. సో క్రిస్మస్ డెకరేషన్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. సో ఇక్కడ మన డెకరేషన్ ఐటమ్స్, బెలూన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి. మేము కేక్ కొనడానికి అయితే వచ్చాము. సో అక్కడ టాస్లీ జాస్ ఉంటుంది, ప్యారిస్ బ్యాకెట్. సో రెండిట్లో ఏదో ఒక దాంట్లో వెళ్ళి కొంటాము. ఫస్ట్ అయితే ఇందులో చూద్దాము ఎలా ఉన్నాయో కేక్స్. ఈ కేక్ కావాలి. Sweet. You like this one? Yes, I like this one. Yeah. This one coffee. This one, please. This one. ఇంకా క్రిస్మస్ లైటింగ్స్ మొత్తము కొరియాలో లైటింగ్ ఫెస్టివల్. హెందే బీచ్లో అయితే ఇంకెక్కువ ఉంటుంది. సో ఈ బీచ్లో కూడా లైటింగ్స్ అయితే ఉన్నాయి. బూసాన్ సొంగ్దో బీచ్ ఇది. లైటింగ్ ఫెస్టివల్. ఇది వీకెండ్ కాదు కాబట్టి మధ్యలో కాబట్టి జనాలు తక్కువ మంది ఉన్నారు. అసలు ఎవరు లేరు, మేము తప్ప. క్యూడ్ ఉన్నాయి బొమ్మ, క్యూడ్ ఉంది బొమ్మ. వావ్, స్టార్స్. అక్కడ మీకు కనిపిస్తుంది అంతా బీచ్. బీచ్ పక్కన ఇవన్నీ
డింగ్ డింగ్ డింగ్. చలి మాత్రం చాలా చంపుతుంది అసలు. నేను ఈ బొమ్మ అయితే భలే క్యూట్ ఉంది, అయితే క్యూట్గా ఉంది, పింక్ కలర్ చిక్స్ మీద. వావ్, క్రేజీ ఉంది. ఫస్ట్ అయితే ఇక్కడ కొరియన్ కిమ్చి రామెన్ ట్రై చేస్తున్నాము. సో ఫస్ట్ అయితే హాట్ వాటర్ ఇందులో వేసి పెట్టేసేయాలి. నెక్స్ట్ మేము ఇవి యోగర్ట్స్ వేసుకున్నాం, స్ప్రైట్ అండ్ చికెన్. స్పెషల్ కదా చికెన్ లేకపోతే ఎలా. ఓ, 2 types ఆఫ్ చికెన్. ఇదేమో గార్లిక్ పెప్పర్, ఇదేమో క్రిస్పీ చికెన్, గోల్డెన్ ఆలివ్ చికెన్. సో 2 varieties ఆఫ్ చికెన్. ఇప్పుడు ఇది అవుతుంది. రాడిష్ పికిల్ బాగుంటుంది. కారం పొడి లేకుంది ఇది. హోప్ ఇది కిమ్చి. ఫస్ట్ ఇలా మిక్స్ చేద్దాం. యా, కిమ్చి కొత్తగా ఇది ఫస్ట్ టైం ట్రై చేయడం ఇలా మేము కిమ్చి. సో ఇది మీకు చికెన్లో ఏ పార్ట్ ఇష్టం? నాకు మాత్రం వింగ్స్ ఇష్టం చాలా. వింగ్స్ నాకు ఇండిచ్చి చాలా బాగుంది. అన్ని నూడిల్స్ అయ్యాయి. ఇప్పుడు ఈ నూడిల్స్ తినలేము, ఎందుకంటే మీద పడుతుంది. వైట్ డ్రెస్ చేంజ్ చేసుకుందాం ఫస్ట్. డ్రెస్ చేంజ్ ఫ్రెండ్స్, ఎందుకంటే అది వైట్ డ్రెస్ నేను అంత నీట్గా ఉంచుకోను. మా ఆయనకు తిట్లు ఆ తిట్లు తినడం కన్నా కాసేపు డ్రెస్ చేంజ్ చేసుకోవడం బెస్ట్ అనిపించింది. సో ఇప్పుడు ఇంకొక నూడిల్స్. వా, అల్టిమేట్ ఉంది. ఇది అమెజాన్లో కూడా దొరుకుతుంది, మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మన ఇండియాలో పింక్ కలర్ గులాబ్. ఓ చికెన్ ఇవన్నీ తింటున్నాం. బాగుంది. సో అలా నెట్ఫ్లిక్స్ పెట్టుకొని అలా చిల్ అవుతున్నాం ఫ్రెండ్స్. ముందు రోజు డెకరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అవ్వలేదు, ఇంకొంచెం ఉంది డెకరేషన్. హలో గైస్, ఇది నా యానివర్సరీ గిటప్ అండి. మా ఆయన చూపిస్తా. సో ఎలా అయిందంటే మా డెకరేషన్ చూడండి మీరు కూడా. సో మా 5th యానివర్సరీ కాబట్టి కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పి సో స్పెషల్ డెకరేషన్. సో మేమే కష్టపడి ఇద్దరం ప్రేమతో డెకరేషన్ చేసాము. సో ఆల్మోస్ట్ ఒక ఈజీగా మాకు 1.5 to 2 hours అయితే పట్టింది డెకరేషన్. అండ్ బిగ్ లవ్ ఇక్కడ. అండ్ కొన్ని రోజెస్ ఉంటే పెటల్స్ దీనిపైన వేసేసా. సో ఇది మా యానివర్సరీ. సో మా ఆయన చూపిస్తా. ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో మన మెయిన్ ఈవెంట్స్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇది మా యానివర్సరీ, సో మా స్పెషల్ డే కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దు అని చెప్పి ఇంకా మా ఆయన లీవ్ తీసుకొని మరి ఇక్కడికైతే వచ్చాము. సో నేను మా ఆయన ఇష్టంతో మాకు నచ్చినట్టు డెకరేషన్ అయితే చేసుకున్నాము. కొన్ని గుర్తుండిపోతుంది, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఇలా కొన్ని ఫొటోస్ వీడియోస్ క్యాప్చర్ చేసుకొని ఇలా యూట్యూబ్లో ఆర్ఎల్స్ నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకుంటుంటే కొన్ని ఇయర్స్ తర్వాత వెనక్కి వెళ్ళి చూసుకుంటే వావ్, అప్పుడు మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం కదా అని చెప్పి ఉంటుందని చెప్పి మెయిన్ పర్పస్తోనే మేము ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాము. మా ఆయన నాకు కుక్క పిల్ల ఇప్పించాడు ఫ్రెండ్స్. ఒరిజినల్ కుక్క ఇప్పిమంటే నాకు ఈ కుక్క పిల్ల ఇప్పించాడు. బట్ ఇది కూడా క్యూట్గా ఉంది. ఇదేం కుక్క పిల్ల ఉన్నది.
హోటల్ చెక్అవుట్ అవ్వాలి. సో చెక్అవుట్ అయ్యే ముందు మనకు ఎలా ఇచ్చారో హోటల్ అలానే పెట్టాలి. సో ఫైనల్గా ఇంకా చెక్అవుట్ టైం. సో మళ్ళీ మేము నైట్ చేసిన డెకరేషన్ అంతా పీకేసి సో ఇంకా ఎలా ఉందో అలా ఇచ్చేస్తున్నాము. అండ్ బయట కూడా ఇవాళ కొంచెం పర్లేదా టెంపరేచర్, చలి తక్కువనే అనిపిస్తుంది. కాసేపు చూద్దాం. ఇప్పుడు చూడండి ఇక్కడ దూరం నుంచి సముద్రం ఎంత విశాలంగా కనిపిస్తుంది. అండ్ కేబుల్ కార్ దీనికి వెళ్ళాలనుకుంటాం ఎప్పుడు, బట్ ఈసారైనా కుదురుతుందో లేదో చూద్దాము. అండ్ అక్కడ బోట్ వస్తుంది, బుడ్డి బుడ్డి బోట్లు. అండ్ అక్కడ చాలా బోట్లు ఉన్నాయి. చుట్టూ కొండలు, సముద్రం, కొన్ని ఇలాంటి హోటల్స్. బాగుంది. ఈ సొంగ్దో బీచ్ దగ్గర బాగుంది. మేము తీసుకున్న హోటల్లోనే కింద సెల్ఫ్ ఫోటో బూత్ అయితే ఉంది. సో ఇక్కడ చూడంగానే వెన్ లైఫ్ గివ్స్ ట్రాంజరీస్లో వేసు నేను గాన్సిక్ ఈ డ్రెస్ మనం వేసుకొని మనం ఫొటోస్ దిగొచ్చు. సో ఇక్కడే అడ్రసెస్ కూడా ఉన్నాయి. అండ్ అవే కాకుండా ఇంకా వేరే కూడా ఉన్నాయి ఈ యాక్సెసరీస్. సో మేము ఇద్దరం వేసు నేను గాన్సిక్ డ్రెస్సెస్ తీసుకున్నాం. మా ఆయన కరెక్ట్గా సెట్ అయింది. అండ్ ఇక్కడ అవే కాకుండా ఇక్కడ మనకి స్పెడ్స్ ఇవన్నీ యాక్సెసరీస్ అయితే మనం పెట్టుకొని దిగొచ్చు. మేము దిగాము ఫోటో. సో ఇలా సెల్ఫ్ ఫోటో బూత్. సో మేము ఇంతమందికి దిగాము. సో ఇది సెల్ఫ్ ఫోటో బూత్. టిడింగ్ బాగుంది ఈ సెల్ఫ్ ఫోటో బూత్. నేను మా ఆయన వేసున్ లెక్క దిగి వేసున్ ఇంకా ఎలా ఉన్నాం, బాగున్నావా? ఈ డ్రామా మీరు ఎప్పుడైనా చూసారా? చూస్తే నా కమెంట్స్ చేయని చెప్పండి. నా వన్ ఆఫ్ ద మోస్ట్ రికమెండెడ్ అండ్ నా ఫేవరెట్ కొరియన్ డ్రామా. అదే మా హోటల్ చెక్అవుట్ అయిపోయినాం. సో దీని ముందే స్కై క్రూజ్ ఈ నుంచి ఆ మూలవరకు తీసుకెళ్తుంది. మేము సొంగా బీచ్ దగ్గర ఉన్నాం కదా, ఇక్కడ స్కై వాక్ ఉంది. రండి చూపిస్తాం మీకు. రండి. నాకు వాటర్లో చూస్తే దిగాలని ఉంది, బట్ అట్ ద సేమ్ టైం ఫుల్ చల్లగా ఉన్నాయి వాటర్. దిగలేదు. ఇక్కడ సముద్రం మధ్యలో ఇలాంటి రాళ్ళతో ఒక బ్రిడ్జ్ పెట్టారు. ఆర్టిఫిషియల్ బ్రిడ్జ్ కాదు, న్యాచురల్ బ్రిడ్జ్ దగ్గర ఉంది చూస్తే. పైన బొమ్మలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ టర్టిల్స్ ఉన్నట్టున్నాయి, సీ టర్టిల్స్. ఇక్కడ టర్టిల్ గుడ్డు ఉంది ఫ్రెండ్స్. ఈ గుడ్డు మీద అన్ని మళ్ళాగానే ఇక్కడ కూడా పేర్లు, వాళ్ళ లవర్స్ నేమ్స్, ఫ్రెండ్స్ నేమ్స్ అందరూ రాసుకున్నారు ఇక్కడ. ఇక్కడ టటాయిస్ ఉంది. నన్ను ఇక్కడ ఫోటోది అక్కడ ఫోటోది అని అంటుండు. ఇది ఫస్ట్ టైం, అందుకే గుర్తుండిపోవాలి. అందుకని నా బ్లాగ్లో కూడా పెట్టుకుంటున్నాను నేను. సో ఓ ఫుల్ గాలి, ఈ చల్ల గాలి చల్లగా ఉండాలి. నిజంగా చల్లగానే ఉంది. ఓ చేతులు కూడా బయట పెట్టలేము, మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. కెమెరామ్యాన్ కష్టాలు మామూలుగా ఉండవు, బట్ నాకు బెస్ట్ కెమెరామ్యాన్ కూడా దొరికారు ఫ్రెండ్స్. ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్. ఇదే రోజు మా యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. లొకేషన్ బాగుంది. స్కై వాక్. లైట్ హౌస్ ఫ్రెండ్స్ ఆ పై నుంచి చూసాము, కింద నుంచి చూస్తున్నాం. దట్స్ ఆల్. స్కై వాక్ అయితే అయిపోయింది. స్కై వాక్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, ఇది ఒక బ్రిడ్జ్ మీద మనం వాక్ చేస్తున్నట్టు, గాల్లో నడుస్తున్నట్టు. పైన స్కై ఉంది, ఇది వాక్. నెక్స్ట్ మేము బీచ్కి వచ్చాం ఫ్రెండ్స్. సో ఇలా మా యానివర్సరీ అయితే హాఫ్ డే అయితే ఫినిష్ అయిపోయింది. సో కాసేపు ఈ బీచ్లో అయితే కొన్ని ఫొటోస్ వీడియోస్ అలా తీసుకొని కాసేపు ఈ బీచ్లో ఎంజాయ్ చేద్దాం. కానీ బీచ్ లోపలికి వెళ్ళాలని ఉంది యాజ్ ఏ బీచ్ పర్సన్గా, కానీ అవి
ఐస్ కన్నా ఎక్కువ కూల్గా ఉన్నాయి, చాలా చల్లగా ఉన్నాయి వాటర్. ఈ చలికాలంలో బీచ్లోకి దిగలేము, ఇంకా దూరం నుంచే ఈ బీచ్ అందాలని ఆహ్వానిస్తాం. సో మా ఆయన నా కోసం ఏదో రాస్తుండు. వావ్, మా ఆయన చాలా బాగా పాటలే కాదు. లవ్ 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 ఏంటి ఎస్కేనా? ఎస్కే, ఇది మా ఆయన గీసిన. బాగుంది బీచ్ కూడా. వాటర్ నిజంగా చాలా నీట్గా, చాలా క్లియర్గా ఉన్నాయి. నాకు ఈ వాటర్లోకి వెళ్ళాలని ఉంది, కానీ ఇప్పుడు వెళ్ళలేను కదా. సమ్మర్లో కంపల్సరీ మళ్ళీ ఈ బీచ్కి వస్తాను, అప్పుడు ఈ బీచ్లో ఎంజాయ్ చేస్తాను. ఇక్కడ మేము బస్ స్టాప్లో అయితే బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఈ బూసాన్ సిటీ మొత్తం కొండ మీద ఉందా అర్థం కావట్లేదు, ఎందుకంటే రోడ్స్ అన్నీ చాలా స్లోపు హైట్ అలా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి ఇల్లులు కూడా అన్నీ ఎంత హైట్లో కట్టారు అక్కడ. కొన్నేమో కిందికి ఉన్నాయి, కొన్నేమో మీదకి ఉన్నాయి. ఈ మొత్తం ఈ బూసాన్లో ఒక 5 minutes నడిస్తే ఒక కొండెక్కినట్టు అనిపించింది నాకు. సో గైస్, అలా మేము లైట్గా కొంచెం తినేసి సబ్వేలో నెక్స్ట్ మేము ఎక్కడికి వచ్చాము అంటే స్టేషన్కి వెళ్ళాము. ఫస్ట్ బూసాన్ స్టేషన్కి వెళ్ళి అక్కడ లాకర్స్లో మా లగేజ్ పెట్టేసాము, ఎందుకంటే మాకు నైట్ 9 o'clockకి ఉంది. సో 2 o'clock నుంచి 9 o'clock వరకు ఆ లగేజ్ ఎక్కడ పట్టుకెళ్తాము అని చెప్పి మేము ఇంకా స్టేషన్లో లాకర్స్లో అయితే పెట్టేసాము రెంట్కి తీసుకొని. సో మీకు ఆ లాకర్స్ కూడా ఎలా యూస్ చేయాలో మీకు ఎండ్లో చెప్తాను, తీసేటప్పుడు వీడియో తీస్తాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మేము బూసాన్ స్టేషన్ నుంచి సబ్వేలో ఎహెందే బీచ్కి వచ్చాము. నైట్ లైటింగ్ ఫెస్టివల్ అయితే నడుస్తుంటుంది. November 29th నుంచి January మిడ్ వీక్ వరకు అయితే ఈ ఫెస్టివల్ అయితే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఈ ఫెస్టివల్కి మేము వస్తూ ఉంటాము. సో ఈసారి కూడా ఎందుకు మిస్ అవ్వాలి అని చెప్పి మళ్ళీ వచ్చాము. ఇప్పుడు టైం అరౌండ్ 4 అవుతుంది. కొంచెం చీకటి అవుతే అన్ని లైట్స్ ఆన్ చేస్తారు, చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఈ స్ట్రీట్ అంతా. మీరు మాత్రం ఇంటి వరకు చూడండి ఫ్రెండ్స్. సబ్వే నుంచి ఇలా బయటికి అయితే వచ్చాము. రాగానే చక్కగా నడుచుకుంటూ పోతే బీచ్ వస్తుంది, చూపిస్తాం మీకు. సో ఇలా చక్కగా నడుచుకుంటూ పోవాలి, ఎండింగ్లో బీచ్. ఈమె నా ఫ్రెండ్స్ ఎప్పుడు వచ్చినప్పుడల్లా ఒక్కొక్క వేషంలో అయితే ఉంటుంది. ఇప్పుడు క్రిస్మస్ టైం కాబట్టి క్రిస్మస్ డ్రెస్ వేసుకుంది. ఇది ఎంత క్యూట్గా ఉంది. ఫైనల్గా అయితే అలా నడుచుకుంటూ అయితే వచ్చేసినాము డెడ్ ఎండ్ వరకు. సో ఇక్కడ మనకి ముందు బీచ్ ఉంది, అండ్ ఇక్కడ స్క్రీన్ పెట్టారు. ఎర్తే ఎప్పుడు మూన్ ఉంటుంది, ఈసారి ఎర్త్ కిందికి వచ్చేసింది. స్టెల్లార్ ఎహెందే అంటే మేబీ యూనివర్స్ పెట్టింది ఇక్కడ ఈసారి. ఇవేంటో చెప్పండి ఫ్రెండ్స్. ఇవైతే నేను ఏలియన్ గుడ్లు అనుకుంటున్నా, అలా ఉన్నాయి, క్యూట్గా ఉన్నాయి ఇవి. సిల్వర్ డింగ్ డింగ్ హై రైజ్ బిల్డింగ్స్. ఇక మనకి ప్యారడైజ్ ఉంది. నాకు ప్యారడైజ్ హోటల్కి వెళ్ళాలని ఉంది. బిర్యానీ పెడతారా? ఇక్కడ హోటల్ ఉంది బట్ రెస్టారెంట్ కాదు ఫ్రెండ్స్. ఐ మిస్సింగ్ ప్యారడైజ్ బిర్యానీ. ఈ ఏలియన్ మనకి టచ్ మీ అని అన్నది. సరే టచ్ చేద్దాం. ఇలా ఊగుతుంది, బాగుంది చూడండి అసలు. డింగ్ 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 డింగ్. సో ఇప్పుడు బాలే కదా, కాసేపు అయ్యాక లైట్స్ ఆన్ చేస్తారు. సో ఇప్పుడు సన్సెట్ కూడా అవుతుంది. సో అప్పుడు చాలా బాగుంటుంది. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క థీమ్ అయితే పెడతారు. సో ఈసారి వచ్చేసి యూనివర్స్ థీమ్. నేను ఇక్కడ తాత పాటలు పాడుతుండు, విస్కింగ్ జోన్. సో ఎవరైనా పాడొచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ మనం డొనేట్ కూడా చేయొచ్చు డబ్బులు. ఒక్కడే భలే పాడుతున్నారు, అన్ని సెటప్ చేసి పెట్టుకొని. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ బీచ్కి వచ్చాక. ఏది ఉండదు మైండ్లో, ఓన్లీ అల్లరే సౌండ్ మాత్రమే. చెప్పండి ఫ్రెండ్స్, ఇంకా ఏంటి విశేషాలు, సంగతులు? అందరు బాగున్నారా? థ్యాంక్స్ ఫర్ కమెంటింగ్. నాకు వచ్చిన కమెంట్, మీరు చేసిన కమెంట్ ప్రతి ఒక్కరికి నేను రెస్పాండ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను, ఇస్తాను కూడా. ఇప్పటివరకు నాకు కమెంట్స్ వచ్చిన వాళ్ళందరికీ, చేసిన వాళ్ళకి చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్.
ఐఎమ్ సో హ్యాపీ. నేను ప్రతి వీడియోకి కొందరు నా ఫేవరెట్ రెగ్యులర్ కామెంట్స్ చేసే వాళ్ళు ఉంటారు. సరే వాళ్ళ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా, వీళ్ళు ఇంకా కమెంట్ చేయలేదు ఏంటి అని. అందులో మీరు కూడా ఉన్నారా? ఉంటే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. కాసేపు అయ్యాక వద్దాం ఫ్రెండ్స్ మళ్ళీ ఈ గల్లీలోకి, ఈ లైన్లోకి. అప్పుడు ఫుల్ లైటింగ్స్ భలే ఉంటుంది, జిల్ జిల్ చికే అన్నట్టు ఉంటుంది ఈ స్ట్రీట్ అంతా. పదండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనము ఈ స్ట్రీట్ మార్కెట్లో తిరుగుదాం. ఎప్పుడు సాటర్డే మా ఆయన తినడు అని చెప్తూ ఉంటా వ్లాగ్స్లో, కానీ ఈరోజు థర్స్డే. ఈ థర్స్డే రోజు నేను తినను ఫ్రెండ్స్, మా ఆయన తింటారు. ఎంత స్ట్రీట్ ఫుడ్. సో ఈ యానివర్సరీ సందర్భంగా నాకేం గిఫ్ట్ ఇస్తావు? సీ ఫుడ్ వద్దు, చికెన్. నో, థర్స్డే నేను తినని తెలుసు కదా. నాకేం ఇప్పిస్తావు ఇందులో? తీసుకొచ్చిన ఫుడ్, సమోసా. సమోసా. ఓకే, సమోసా ఇప్పిస్తాడంట మా ఆయన. చూద్దాం. ఇక్కడ బూసాన్లో నాకు మా ఆయన సమోసా ఇప్పిస్తాడంట. సమోసా తిందాం ఇవాళ. తగ్గలే సమోసా తినాల్సిందే. కొరియాలో సమోసా అంటే చాలా స్పెషల్, దొరకదు కదా అందుకే. యా, సో ఈ స్ట్రీట్లోనే మొత్తం అక్కడ వరకు నడుచుకుంటూ అయితే వెళ్ళేసి వస్తాం. చూద్దాం, ఏమైనా మనకు నచ్చితే కొనుక్కొని తిందాం, లేకుంటే అలా చూసుకుంటూ వద్దాం అంతే. అండ్ ఈ స్ట్రీట్ మొత్తం స్ట్రీట్ ఫుడ్, షాపింగ్ అన్నీ ఉంటాయి. ఆక్టోపసా, డీప్ ఫ్రైడ్ పోర్క్, కొరియన్ స్టైల్ కిమ్చి ప్యాన్ కేక్. ఇండియన్ రెస్టారెంట్, బాంబే రెస్టారెంట్, అండ్ ఇంకోటి నాన్ అండ్ కర్రీ కొత్తగా పడింది. సో ఇప్పుడు అందులోకి వెళ్ళి సమోసా తిందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఈవినింగ్ 5 అవుతుంది, ఆకలిగా లేదు, బట్ స్నాక్ లేక ఒకసారి సమోసా తినాలని ఉంది. సో లోపలికి వెళ్ళి మనం సమోసా తిందాం. మనకి మెనూ ఉంది. ఈ మెనూలో సమోసా, తందూరి చికెన్ సలాడ్, ల్యాంబ్ కర్రీస్, బటర్ నాన్, స్వీట్ కార్న్ సూప్. మా ఆయన ఫైనల్గా నాకైతే సమోసా అయితే ఇప్పించాడు. థ్యాంక్ యూ. నాకు యానివర్సరీ ఫుడ్ స్పెషల్ సమోసా, అది కొరియాలో, అండ్ విత్ లస్సీ, గ్రీన్ చట్నీ. చాలా బాగుంది. హ్యాపీ. ఇంటికి వెళ్ళాక నాకు రేపు పానీపూరి చేసేసా. సరే, థ్యాంక్ యూ. సండే బిర్యానీ. సరే. మటన్ బిర్యానీ, చికెన్ కాదు. ఓకే, మటన్ బిర్యానీ ఫైన్. ఓకే, డన్. ఇవి నాకు కావాలి, గిఫ్ట్ అంటే ఫుడ్ కావాలి ఫ్రెండ్స్. నాకు సమోసా బాగా నచ్చి ఇంకో ప్లేట్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చాలా బాగా నచ్చింది. ఇప్పుడు టైం 6 అవుతుంది ఫ్రెండ్స్. చికెన్ అవ్వడానికి కోసం వెయిట్ చేసి ఎలా టైం పాస్ చేసామో, సమోసా తినేసి ఇంటికి వచ్చే వరకు మొత్తం చికెన్ అయిపోయింది. చూడండి, ఈ రో అంతా లైటింగ్స్తోనే నిండిపోయింది. సో మనం చూసుకుంటూ వెళ్దాం రండి. స్టార్ ఫ్రెండ్స్, అదంతా చలికాలం ఫ్రెండ్స్, అందుకే పెద్ద పెద్ద జాకెట్ వేసుకున్నా నేను. ఇక్కడ ఎప్పుడు చాలా పెద్ద క్రిస్మస్ ట్రీ ఒకటే పెడతారు, కానీ ఈసారేమో చిన్నవి పెట్టిరు. ఎప్పుడు చాలా పెద్దది పెడతారు క్రిస్మస్ ట్రీ, ఇది చిన్నగా ఉంది. ఎంత క్యూట్ ఉంది ఇప్పుడు మరి. మళ్ళీ వచ్చిన ప్లేస్కి అయితే వచ్చాము. ఇప్పుడు లైటింగ్స్ ఈ ప్లేస్ అద్దరిపోతుంది. సో ఇక్కడ స్టాల్స్ ఇవన్నీ ఓపెన్ చేసేసారు. అండ్ ఇక్కడ మనకి క్రిస్మస్
విషెస్ కూడా మనం రాయాలి అంటే ఇక్కడ రాసి ఇక్కడ చెట్ల మీద అతికిస్తున్నారు మన విషెస్, మన పేరు, మన విషెస్ రాస్తున్నారు ఇక్కడ. సో మనం కూడా రాద్దాం. అడిషనల్ సీట్ కావాలా? వద్దు అంతే రాలేదు. చిన్నగా నీట్గా ఇంతకుముందుకు మీకు ఏలియన్ గుడ్లు చూపించాను కదా, ఇప్పుడు అవి పొదిగాయి, కలర్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి. ఒక్కొక్క కలర్ ఒక్కొక్క కాసేపు వస్తున్నాయి. కానీ చాలా క్యూట్ గా చాలా బాగున్నాయి. రెండు ఫస్ట్ మీకు అక్కడ నుంచి చూపిస్తాను. మీకు గుడ్డు కలర్ చేంజ్ అవుతుంది. మీకు ఏ కలర్ కావాలి చెప్పండి. చూడండి, నెక్స్ట్ బ్లూ కలర్ వచ్చింది, గ్రీన్, వైట్, అన్ని కలర్స్ ఉన్నాయి. పక్కన మనకి మొత్తం స్పేస్ ఉంది, మనం చూద్దాం. ద గ్లోబ్ అయితే ఉంది, వావ్. అండ్ వీటి పైన ఎక్వేరియం అన్ని ప్లే చేస్తున్నారు. అండ్ మన ఇండియా అక్కడ ఉంది. అండ్ ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అన్ని కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో, లైటింగ్స్. అండ్ ఇక్కడైతే మొత్తం యూనివర్స్ అయితే ఉంది. అక్కడ ఎర్త్, మార్స్, జూపిటర్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ అన్ని కలర్స్ ఉన్నాయి ఇక్కడ. వావ్, ఈ ఇసుకలో భలే బెటర్ అసలు. ఇంకా పదండి మనం ఇంకా దగ్గర నుంచి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒక వే మొత్తం పెట్టేసారు. ఇలా అందరం నడుచుకుంటూ వెళ్తున్నాం. బట్ ఎవరు వీటిని టచ్ చేయట్లేదు, టచ్ చేయకూడదు కూడా, షాక్ కొడుతుంది. సో ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఎవరు వీటిని డిస్టర్బ్ కూడా చేయట్లేదు. చాలా బాగుంది. మీకు భలే బెటర్ అసలు. ఒక రో లేక ఒక దారి లేక బెటర్. కలర్స్ అన్ని ఒక్కొక్క కలర్. ఇక్కడ అన్ని గోల్డ్ కలర్, మధ్యలో బ్లూ, తర్వాత వైట్, పింక్. వావ్, క్రేజీ ఉంది. ఇదేంటి స్కోపా? ఇండియా. ఐ మిస్సింగ్ ఇండియా. నేను ఇక్కడ ఆస్ట్రోనాట్ ఉన్నారు. వావ్, చాలా బాగుంది. సో నిజంగా మా యానివర్సరీ చాలా కలర్ఫుల్గా చాలా బాగా జరిగింది ఈ ఇయర్ అయితే. వావ్, అవన్నీ ప్లానెట్స్, స్టార్. అండ్ ఇక్కడ మీకు చూపిస్తా ఫ్రెండ్స్, రాకెట్. వెళ్ళిపోదామా ఈ రాకెట్లో ఎక్కి? వచ్చేసేయండి నా లవబుల్ సబ్స్క్రైబర్స్, అక్కలు, నన్ను అక్క అని పిలిచే వాళ్ళందరూ వచ్చేసేయండి. ఇందులో వేసుకెళ్తాం మిమ్మల్ని కూడా నాతో పాటు. బాగుంది. సో ఇప్పుడు బీచ్ మొత్తం తిరిగేసాం కదా. సో నెక్స్ట్ మనం ఇప్పుడు రోలో తిరుగుదాం పండి. చేతులు బయటికి పెట్టలేకపోతున్నా ఫ్రెండ్స్, చలికి ఇంటిలో పెట్టిన. సో హీరో అంతా చాలా కలర్ఫుల్ లైట్స్, చాలా బాగుంది. రండి ఇంకా మనం ఈ సైడ్ చూద్దాం. రండి. కొరియాలో ఉంటే బుసాన్కి రండి. జనవరి 18th వరకు ఈ ఫెస్టివల్ ఉంటుంది. సో బాగుంది, మంచి లైటింగ్స్తో ఈ స్ట్రీట్ అంతా మంచిగా స్పెండ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడండి బ్లూ కలర్ లైట్. సో ఫైనల్గా అయితే మేము ఎహెందే బీచ్ మొత్తం తిరిగేసి మళ్ళీ బుసాన్ స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి డేగుకి అయితే వెళ్తున్నాము. సో
ఇప్పుడు టైం 7:38, 8 o'clockకి ట్రైన్ ఉంది. సో మనం ఆల్రెడీ లాకర్లో లగేజ్ పెట్టాం కదా, సో ఇప్పుడు మీకు చూపిస్తారు లగేజ్ ఎలా పెట్టుకోవాలో, లాకర్స్ కూడా. పదండి. సో ఇదంతా స్టేషన్. సో మన లాకర్స్ ఇక్కడే పెట్టాం, లాకర్స్ ఇక్కడే ఉంటాయి. అండ్ ఇవే ఆ లాకర్స్. సో ఈ లాకర్స్ ఎలా యూజ్ చేయాలి అంటే చూపిస్తాను. సో మాది 5:37. సో ఇప్పుడు అవుట్. సో ఇది 보관함을 선택해 ఇంగ్లీష్ 주세요. తీసుకోవచ్చు కదా. 비밀번호를 입력해 주세요. పిన్ నెంబర్ మీ 결제 방법을 선택해 주세요. మళ్ళీ మనీ 2000 ఎక్స్ట్రా పడింది మాకు. సో మళ్ళీ కార్డ్ పెట్టాము ఇక్కడ. సో కార్డ్ ఇక్కడ పెట్టాలి. అలా పే చేస్తేనే 이용해 주셔서 감사합니다. 보관함이 열렸습니다. సో ఇలా ఓపెన్ అవుతుంది. 꺼내시- సో ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయింది. లగేజ్ తీసుకొని మన ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఈ వీడియో ఎలా అనిపించింది ఫ్రెండ్స్? ఈ వీడియోలో యానివర్సరీ కాకుండా బుసాన్లో కొన్ని ప్లేసెస్ అయితే చూపించాను మీకు. మెయిన్గా ఈ సీజన్లో డిసెంబర్లో చాలా ఫేమస్ అయిన లైటింగ్ ఫెస్టివల్స్, బుసాన్ అహేందే లైటింగ్ ఫెస్టివల్ కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేసేసాము. సో ఇంకా నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుకైతే వస్తాను. ఇలానే నా ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.